ఈరోజు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ గుత్తికొండ ధనంజయరావు గారిని అభినందించేందుకు గాను అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున మా అధ్యక్షులు వారు శ్రీ బల్లా వెంకటరమణ గారు, అలాగే నేను అల్లక తాతారావు ప్రధాన కార్యదర్శి, మా కోశాధికారి అల్లక నమశివాయ్ గారు, అలాగే మా గౌరవాధ్యక్షులు శ్రీ ముతికి వీర వెంకట సత్యనారాయణ గారు, అలాగే మా అధికార ప్రతినిధి శ్రీ బీరక మల్లేశ్వరరావు గారు, సహాయ కార్యదర్శులైనటువంటి శ్రీ ఎర్ర సత్యనారాయణ గారు, శ్రీ కటకం చిన్న సత్యనారాయణ గారు, అలాగే కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ యుద్ధం అప్పారావు గారు, మా సహాయ కార్యదర్శి అయినటువంటి శ్రీ పడవల నాగప్రసాద్ గారు, గౌరవ కార్యవర్గ సభ్యులు శ్రీ పిచ్చుక నాగ నరసింహారావు గారు, శ్రీ కొమ్మన దుర్గారావు గారు, అలాగే శ్రీ గోరు తేజస్వరరావు గారు, ఇంకా తదితర మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేసేందుకు విచ్చేశారు. సభ్యులుగా నియమితుల సందర్భంగా మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది నాకు పార్టీ అనుభవం ఉన్నాయి. అలా అనుకుంటే యుద్ధం వారంటే నా పేరు బల్లా వెంకటరమణ. నేను అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాను. మా మిత్రులు మాకెంతో అత్యంత ఆప్తులు శ్రీ గుత్తికొండ ధనంజయ్ గారికి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించడం పట్ల మేమెంతో ఆనందిస్తున్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు, రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మార్చిలు గౌరవనీయులు నారా లోకేష్ గారికి కూడా మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున ఎంతో కృతజ్ఞత తెలియజేస్తూ, మరి మా మిత్రులు ఇంకా ఎంతో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున మరొకసారి మా మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారములండి. మంగళగిరి టైమ్స్ ప్రేక్షక మహాశయులందరికీ ఈరోజు నిజంగా పొలిట్ బ్యూరో సభ్యులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ బాబు గారు, మరి మా మిత్రుడైనటువంటి శ్రీ గుత్తికొండ ధనంజయరావు గారికి ఈ పదవి రావటం వారికంటే కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు చిరకాల మిత్రులు, మరి మా మంగళగిరిలో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆవిర్భావం నుంచి కూడా మాతో సన్నిహితంగా ఉంటూ ఇటు పద్మశాలి సంఘాలతో పాటు కూడా మేము స్నేహ వాత్సల్యాన్ని పంచుకోవటానికి మాకు ఎంతో అనుకూలంగా ఉండే మిత్రుడు శ్రీ ధనంజయరావు గారు. మరి ఎన్నో సామాజిక సేవలు కానీ సాంస్కృతిక పరంగా మాకు అందరితో అనుకూలంగా ఉంటాం. తర్వాత ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, కష్టాలు చెప్పుకున్నప్పుడు కూడా ధనంజయరావు గారు ఇట్లాగా కొంచెం వాళ్ళు ఆపదల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారని చెప్పిన సందర్భాల్లో వాళ్ళకి సహాయ సహకారాలు అందించినప్పుడు తనామన అనే భేదం లేకుండా కూడా ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది చేత, దాతల చేత సహకరించి ఆరోగ్య విషయాల్లో కానీ విద్యా విషయాల పట్ల కూడా చిన్నపిల్లలకి వాళ్ళకి చేసేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి సహకారాలు అందించారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ధనంజయరావు గారు ఎంతో కృషి చేసిన వారిని గుర్తించి ఈరోజు ఇవ్వటం అనేది చాలా మేము సంతోషిస్తున్నాం. అదేవిధంగా మేము కూడా మంగళగిరిలో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున మేము కూడా ఎంతో అనుబంధంగా, అభిమానంగా ఉంటున్నాము.
మాకు కూడా ప్రోత్సాహకాలు అందించే విషయంలో ప్రభుత్వం వైపు నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా మా వైపు కూడా చూసి మా కమ్యూనిటీకి ఒక కమ్యూనిటీ హాలు అడగటం జరిగింది. ఈ సందర్భంగా మా మాట కూడా విని మాకు కూడా ఇటువంటి సౌకర్యాలు కలిగించేదానికి మాకు పదవుల కంటే ముఖ్యంగా వాటికి సహకరించాలని ఈ సందర్భంగా మా మిత్రుడు ధనంజయరావు గారికి వచ్చిన శుభ సందర్భంగా మా అందరి తరపున రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరపున కూడా మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులు గుత్తికొండ ధనంజయరావు గారికి నారా చంద్రబాబు నాయుడు గారు పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఇచ్చినందుకు గాను మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున, అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ చేనేత కుల బాంధవుల తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపించడానికి ఈరోజు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అందరం కూడా రావటం జరిగింది. ప్రత్యేకంగా బీసీలో అయినటువంటి చేనేత కులాలని గుర్తించి ఈరోజు గుత్తికొండ ధనంజయరావు గారిని 40 సంవత్సరాలు కాలంగా చేనేత సామాజిక వర్గానికి ఎవరికీ లేనటువంటి గుర్తింపుని పోలిట్ బ్యూరో సభ్యులుగా కూర్చోబెట్టడం అనేది మేమందరం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. మా చేనేతల్లో కూడా పోలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు అని చెప్పి మా చేనేత కుల బాంధవులు అందరం కూడా గర్వంగా చెప్పుకునే రోజు మేమెంతో సంతోషిస్తున్నాము. బాగా సామాన్య కార్యకర్త నుంచి కూడా ధనంజయరావు గారు ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమందిని విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి ధనంజయరావు గారికి సామాన్య కార్యకర్తను కూడా గుర్తించి ఈరోజు ఎంతో ఉన్నతమైన పదవి ఇచ్చిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఎంతో కృతజ్ఞతగా, నారా లోకేష్ గారికి కూడా ఎంతో అభినందనలు తెలుపుతూ, ధనంజయరావు గారికి ఈ పదవి రావటం అనేది మేము యావత్ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మా వీవర్స్ ఫెడరేషన్ తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. మాకందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. పోలిట్ బ్యూరో సభ్యులు అంటే తక్కువ మందిగా ఉంటారు, బాగా ఉన్నత స్థానం, ఉన్నత వర్గాల వారు ఉంటారు. కానీ ధనంజయరావు గారికి, మా చేనేత వర్గీయులకి మాకు రావడం అనేది మేము ఎంతో గర్వంగా ఉంటున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం వారికి, అలానే ధనంజయరావు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ మరిన్ని ఉన్నత పదవులు మంగళగిరిలో ధనంజయరావు గారు ఇంకా మంచి పదవులు కూడా ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒక్కసారి మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చాలా సంతోషం. ఈరోజు నాకెంతో ఆప్తులు, మరి మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు, పెద్దలు అందరూ కూడా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున ఈరోజు నాకు ఏదైతే తెలుగుదేశం పార్టీలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ నారా లోకేష్ గారు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి గౌరవం, పార్టీ అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించడం, మరి వాళ్ళను కూడా ఎంతో సంతోషపరిచింది. ఆ ఉద్దేశంతోనే ఇవాళ నన్ను అభినందించడానికి, శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి నాకెంతో ఆప్తులైనటువంటి మిత్రులు బల్లా వెంకటరమణ గారు, అలాగే అలక తాతారావు గారు, నమస్తవాయ్ గారు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చిన్నతనం నుంచి కూడా మరి చేనేత వర్గంతో, చేనేత కార్మికులతో, పరిశ్రమతో అనుబంధం మరి ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఆ చేనేత మరి పరిశ్రమ కోసం, కార్మికుల కోసం నేను ఏదైతే కష్టపడ్డానో దానికి గుర్తింపుగా పార్టీ ఈరోజు నన్ను ఒక చేనేత నాయకుడిగా నాకు ఈ అవకాశం కల్పించినందుకు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారి కమిటీ అందరికి కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ.